కార్తీక మాసము దేనికని పవిత్రమైనటువంటిది? కార్తీక మాసము గొప్పతనం ఏమిటి? దీనిలో చేయవలసినటువంటి విధులు ఏమిటి? వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వులు చిందించి, జనక మహారాజా, నీకు సమస్తమైనటువంటి కార్తీక పురాణమును నీకు వినిపిస్తాను విను. కార్తీక పురాణమును విన్న కార్తీక మాసంలో విష్ణుమూర్తిని గాని శివుని గాని అర్చించిన సమస్త పాపములన్నీ తొలగిపోతాయి. నరక కూపము నుండి మానవులు నివృత్తి చెందుతారు అని తెలియచేస్తూ, ఓ మిథిలాని ఈశ్వర, మిథిలాపుర రాజా, జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయస్సు వాడైనా తక్కువవాడని కానీ ఎక్కువవాడని కానీ భావన లేకుండా కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో సంచరించేటువంటి సమయంలో, రవి తులారాశిలో సంచరించేటువంటి సమయంలో వేకువజామున కాలకృత్యములు తీర్చి దానధర్మములు చేసి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అర్చన చేయాలి. విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి సహస్రార్చన చేయాలి. శివలింగార్చన చేయాలి. ముందుగా కార్తీక మాస అధిదేవత అయినటువంటి దామోదరునికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేసేటువంటి పుణ్యమైనటువంటి కార్తీక ఈ వ్రత నియమాలను ఏ విధమైనటువంటి విఘ్నము లేకుండా నాకు కలిగించి నీ దీవెనలు కావాలి స్వామి.